నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆంధ్రప్రదేశ్కు పూర్తి సహకారం ఉంటుందన్న నిర్మలా సీతారామన్. కేంద్రంతో ముడిపడిన అన్ని ప్రాజెక్టులకు లోటు లేకుండా చూస్తున్నట్లు వెల్లడి. విశాఖలో సందడిగా ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభ. దగ్గుబాటి బాగా అధ్యయనం చేసి సాహసంతో రాశారని ప్రముఖుల కితాబు. గంజాయి సాగుపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్న హోంమంత్రి. అరెస్టు సహా ఆస్తులు జప్తు చేస్తున్నట్లు మండలిలో వెల్లడి. వివేక హత్య కేసు కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలు. భార్య ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో చర్చిస్తున్నామన్న కేంద్రం. ప్రతీకార సుంకాలపై మాట్లాడేందుకే పీయూష్ గోయల్ పర్యటనని వెల్లడి. జెలెన్స్కీ స్వగ్రామంపై రష్యా భీకర వైమానిక దాడులు. 4 మృతి, 31 మందికి గాయాలు. ఏపీకి కేంద్రంతో ముడిపడిన ప్రతి ప్రాజెక్టుకు ఏ విధమైన లోటు లేకుండా చూస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విశాఖలో జరిగిన బడ్జెట్పై చర్య కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. విభజన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. అమరావతి రాజధానికి కూడా సహకారం అందిస్తామన్నారు. జూలై 24 బడ్జెట్లో ఆంధ్రాకి ఏమేం చేయబోతున్నాం అనేది కూడా వివరంగా మనం చెప్పాం. అట్లాగే ముందు నుంచి నిలవ ఉన్నటువంటి పేమెంట్స్ పోలవరం కన్స్ట్రక్షన్ కేనా లేకపోతే ఉన్న ప్రాజెక్ట్స్ కేనా అవన్నీ కూడా మెల్లమెల్లగా క్లియర్ అవుతూ వస్తున్నాయి. 25-26 సంవత్సరానికి కావాల్సిన బడ్జెట్ లో కూడా ఆంధ్రాకి మనం స్పెసిఫిక్ గా ఏమేమి చేస్తున్నాం అనేది స్పెసిఫిక్ గా డిస్క్రైబ్ చేశాను. బడ్జెట్ ద్వారానే RINLకి క్యాల్కులేషన్ ద్వారా వచ్చిన అమౌంట్ కంటే కూడా ఎక్కువ ఇచ్చి కొంచెం కన్సిస్టెంట్ గా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఉన్న 3 ఫర్నేస్ లో ఒక్క ఫర్నేసే ముందు చేసింది. ఎప్పుడో ఒక సమయం 2వ ఫర్నేస్ పని చేసింది, కానీ 3వ ఫర్నేస్ ఎప్పుడు కూడా పని చేయలే. అట్లాంటి లెవెల్ కు వచ్చినటువంటి RINLని రెస్టోర్ చేయడానికి, దానికి ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారానే బాగా అనౌన్స్మెంట్ చేసాం. అది కాకుండా ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నుంచి ఏ బ్యాంక్స్ వాళ్ళతోటి డీల్ చేస్తున్నారో వాళ్ళందరం కూడా ఇప్పుడు RINLకి ఫేవరబుల్ గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ వాళ్ళు బ్యాంకు ద్వారా కూడా ఇప్పిస్తున్నారు. అట్లాగా ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కూడా 2 నోడ్ ఆ ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉన్నాయి. ఆ 2 నోడ్స్ కు కూడా సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫుల్ గా వస్తుంది. అమరావతికి క్యాపిటల్ బిల్డింగ్ కోసం వరల్డ్ బ్యాంక్ ఆర్ ADB ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా లోన్స్ తెప్పించాలి, దానికి ఫేవరబుల్ గా నెగోషియేషన్ జరగాలి అనేది మీద మేము అందరం కమిట్మెంట్ ఇచ్చాం. అవి జరుగుతూ ముందుకు పోతున్నాయి. కేంద్రం తోటి లింక్ అయిన ప్రతి ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన లోటు లేకుండా ఫుల్గా సమర్థన ఇస్తాం అనేది ముఖ్యమంత్రి గారు వచ్చి కలుస్తున్న ప్రతిసారి కూడా మేము చెప్తున్నాం. నేను ఇప్పుడు కూడా మీ ముందు చెప్పడానికి ఫుల్గా సిద్ధంగా ఉన్నాను. ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అత్యంత అర్థవంతంగా, సరళంగా వివరిస్తూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాతృభాషలో రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభ విశాఖలో సందడిగా సాగింది. దగ్గుబాటిలో ఇంత లోతైన వ్యక్తి ఉన్నాడని తాము ఊహించలేదన్న వక్తలు నేటి తరానికి అర్థమయ్యేలా ఓ పరిణామ క్రమంలో రాయడం సంతోషకరమన్నారు. తన భావనల్ని చేర్చకుండా చరిత్రను చరిత్రలా తెలియజెప్పడం ముదావహమన్న అతిథిలో భవిష్యత్తులో మరిన్ని పుస్తకాల్ని ప్రజలకు అందించాలని కోరారు. పుస్తక ప్రారంభోత్సవానికన్నా ముందు వేదికపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభ విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో వైభవంగా జరిగింది. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ పురంధేశ్వరి హాజరయ్యారు. ప్రపంచ చరిత్ర రాసేందుకు అనేక విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందని వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రపంచ నేతలు, తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. చరిత్ర తెలియకుండా పుస్తకం ఎలా రాయాలని ఆలోచించి పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనేవాడినని చెప్పిన వెంకటేశ్వరరావు గొప్ప నాయకుల చరిత్రలు కూడా అభ్యసించారని చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు చరిత్రేంటి అనే విషయాలు తెలుసుకున్నానని, చరిత్ర గతినే మార్చిన మహానుభావుల పాలన గురించి క్షుణ్ణంగా వివరాలు సేకరించానని వెంకటేశ్వరరావు తెలిపారు. వరల్డ్ వార్స్, తర్వాత కోల్డ్ వారు,
తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్, తర్వాత రష్యా డిజిగ్నేషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, తర్వాత బోల్షివిక్ రెవల్యూషన్, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అది కూడా అమెరికా చరిత్ర కూడా దీంట్లో పెట్టేశారు. జపాన్ చరిత్ర వల్ల, చైనా చరిత్ర వల్ల ఫుల్ చరిత్ర. దానికి చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తా ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒక రకంగా ఉండకూడదు కదా, ముందుకు వెళ్తా ఉండాలి. అవన్నీ మర్చిపోవాలి. కోరికలు ఏమన్నా ఉంటే నా పిల్లలతోటి, నా కుటుంబంతో క్షేమంగా, 10 మంది స్నేహితులతోటి క్షేమంగా ఇలా పుస్తకాల్లో రాయగలిగితే రాసుకుంటూ ఆనందంగా ఉండాలి. ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. దట్ వాస్ వెరీ నైస్. This is what we must learn from these two great gentlemen. తెలుగులో రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో తీసుకురావటం ముదావహమని కొనియాడారు. దేశ చరిత్రను కూడా రాయాలని కోరారు. వెంకటేశ్వరరావు నాకు చాలా సంవత్సరాలు తెలుసు, కానీ మనసులో ఇంత లోతుగా ఎన్ని విషయాలు ఉన్నాయని ఇప్పుడు దాకా తెరవదు నాకు. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా తెలుగులో రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఇంకా మహా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు, దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు కూడా, ఆలోచనలు కూడా మంచివి, కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సమస్య. మనం ఉన్న సమయం గుర్తుపెట్టుకుని, మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకుని, అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. నేను ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న, మాతృభాషలో విద్యా బోధన జరగాలని. చాలా చాలా సంతోషం. విద్యా విధానం 10వ తరగతి వరకు, ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి. ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనపడే వ్యక్తి వెంకటేశ్వరరావని సీఎం చంద్రబాబు కొనియాడారు. రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావని, ఎవరూ చేయనటువంటి సాహసాన్ని ఆయన చేశారని అభినందించారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మా తోడలుడు. నేను అనుకున్నాను వెంకటేశ్వరరావు గారు ఏంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్లు, ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించాను. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి. కొన్ని కోట్ల సంవత్సరాల మానవ పరిణామ క్రమాన్ని, ప్రపంచ చరిత్రను తెలుగులో అనువదించి ఒక అద్భుతమైన ప్రయత్నం. నేను ఇంకా చదువుతాను, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుతాను. వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్. డెప్త్కు పోతే తప్ప, ఒక ఆరాటం ఉంటే తప్ప, ఏదో సాధించాలి, ఏదో ప్రపంచానికి తెలియజేయాలి అనే తపనుంటే తప్ప ఇది సాధ్యం కాదు. భారతదేశ చరిత్రలో విజయాలు సాధించిన ఎందరి గురించో మనం విన్నామని, అలాంటి విజయగాథల్ని ఒకచోట చేర్చి వెంకటేశ్వరరావు పుస్తకం రాశారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంకా మరింత అధ్యయనం చేసి ట్రంప్ పాలన సహా అన్ని విషయాలు రాయాలని వెంకటేశ్వరరావును కోరారు. పెద్ద సముద్రం హిస్టరీ, ఆ సముద్రంలో డీప్ డైవ్ చేసి బయట వచ్చి దాని గురించి మంచిగా ఒక బుక్ రాశారు వెంకటేశ్వరరావు గారు. సో ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ అకాడమిక్ rigor, and also because he's written it in Telugu, I think it's a big service to the development of Matrubhasha, and to bring history in your own mother tongue is a very big effort. I appreciate your great service for one, giving history with your perspective. It is an encyclopedic view into global history. 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకుడిగా వెంకటేశ్వరరావు నిలిచారని ఆయన సతీమణి ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలన్నారు. గత చరిత్రలో జరిగినటువంటి తప్పిదాలని అర్థం చేసుకుంటూ, పాఠాలు నేర్చుకుంటూ, రాబోయే కాలంలో ఏ విధంగా నిర్మాణాత్మకంగా మనం ముందుకు వెళ్ళగలం అనేటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకునే విధంగా మనం చరిత్రని ఖచ్చితంగా చదవవలసినటువంటి లేదా అవగాహన చేసుకోవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. నేను నా మనవలకి మనవరాళ్ళకి నేను రాశాను అని చెప్పి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చెప్పినా, ఇది ఖచ్చితంగా మన అందరి ఇళ్లలో ఉన్నటువంటి బిడ్డలకి అందివ్వాల్సినటువంటి పుస్తకంగా నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నటువంటి విషయం. ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. విశాఖ పర్యటన ముగించుకుని నేరుగా ఢిల్లీ వెళ్లిన సీఎం కేంద్ర మంత్రితో భేటీలో పాల్గొన్నారు. సుమారు అరగంట పాటు చర్చలు జరిపారు. ఈ రాత్రికి ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీను సీఎం చంద్రబాబు కలిశారు. పలు కీలక అంశాలపై వారితో చర్చించారు.
రాష్ట్రంలో గంజాయిని కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆమె గంజాయి డ్రగ్స్తో పట్టుబడితే సంక్షేమ పథకాలు నిలిపివేసే అంశంపై చర్చిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి లోకేష్ వివరించగా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పోలవరం ప్రాజెక్టుకు 50,000 కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు. శాసన మండలిలో పలు అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ చేసేందుకు చర్యలు తీసుకున్నామని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని చెప్పారు. ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేటు విద్యాసంస్థలపైనే ఉందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల కంటే ప్రభుత్వ విద్యాసంస్థల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ బాగుంటాయి. ఒక నోమర్ ఉంది బయట, మిస్ నోమర్, అది కరెక్ట్ గా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రభుత్వ విద్యను కూడా మనం బలోపేతం చేయాలి, ఇండస్ట్రీకి ట్యూన్ చేయాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా మన పిల్లలు ఏంటి, ఇప్పుడు ఐఐటికి వెళ్ళాలి, నేను నీట్ కొట్టాలి, పిల్లలు కూడా ఆలోచన ఉంది. సో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా టీచింగ్ మెకానిజం స్ట్రెంథెన్ చేయాలి ఆ లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు రాకుండా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. 12 లక్షల మంది తగ్గిపోయారు. అది ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. సో ఈ రిఫార్మ్స్ మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. మనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానివ్వండి, అదేవిధంగా పాఠశాలలో కానివ్వండి, కంపల్సరీగా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, టీచింగ్ కూడా స్ట్రెంథెన్ చేయాలి, వేకెన్సీస్ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 చేసి పిల్లలకి మెరుగైన విద్య ప్రభుత్వమే అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రంలో గతంలో కంటే ప్రస్తుతం 90% గంజాయి సాగు తగ్గిందని హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయి సాగు చేసే వారిని అరెస్టు చేయడంతో పాటు వారి ఆస్తులు జప్తు చేసే కార్యక్రమం ప్రారంభించామని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఒడిశా నుంచే గంజాయి రవాణా అధికంగా జరుగుతోందని, ఈ 9 నెలల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 70,000 కిలోల గంజాయిని ధ్వంసం చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోని గంజా డ్రగ్స్ అనే ఉనికి కూడా లేకుండా చేయాలన్నది మొట్టమొదటి కాన్సెప్ట్ గా పెట్టుకుని మేము వచ్చిన మొదటిసారి నుంచి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం అధ్యక్ష. మీకు అదే చిత్తశుద్ధి ఉంటే లాస్ట్ 5 సంవత్సరాలు కనీసం దాని మీద ఫోకస్ పెట్టడం పక్కన పెడితే సీఎం గారి ఇంటి దగ్గరలోనే గాంజా కొట్టి గ్యాంగ్ రేప్ జరిగిన రోజు కూడా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. 2021లో దేశంలో మొత్తం 7,49,000 కిలోల గాంజా పట్టుబడితే అధ్యక్ష, కేవలం ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా 2 లక్షల కిలోల గాంజా పట్టుబడింది అధ్యక్ష. ఇంతకు ముందు కన్నా ఈ రోజు కల్టివేషన్ చాలా 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 తగ్గింది. 90% కల్టివేషన్ తగ్గిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. ఈ రోజు ఎక్కడైనా డ్రోన్స్ మేము పంపించేసరికి డ్రోన్ ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ పోలీసులు వస్తారు అనే ఒక భయంతో కొన్ని గ్రామాల్లో అయితే వాళ్ళే ధ్వంసం చేసుకునే పరిస్థితి అధ్యక్ష. పట్టుబడిన వాళ్ళని అలా వదిలేయకుండా ఆస్తులు జప్తు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అధ్యక్ష. 9 నెలల కాలంలో 46 లక్షల ప్లాంటేషన్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ కింద మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి ఏవైనా స్కామ్స్ తీసుకురావడానికి కూడా మేము సిద్ధపడి ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పడానికి ఈ రోజు మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. ఎవరైనా ఈ గాంజాయి విషయంలో పట్టుబడితే, డ్రగ్స్ విషయంలో పట్టుబడితే ఆ ఫ్యామిలీస్ కి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని కట్ చేసే పరిస్థితి కూడా తీసుకురావాలనేది మా అభిప్రాయం అధ్యక్ష. 2025 డిసెంబర్లోగా పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 2019 వరకు 80% పూర్తయిన డయాఫ్రమ్ వాల్ను గత వైసీపీ నిర్లక్ష్యం చేసిందన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 990 కోట్లు వెచ్చించాల్సి వస్తోందన్నారు. 5 ఏళ్లు ఆలస్యం కావడం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో దాదాపు 50,000 కోట్లు నష్టం జరిగిందని నిమ్మల తెలిపారు. కొత్త డయాఫ్రమ్ వాల్కి కేంద్ర ప్రభుత్వ అనుమతి వచ్చిందా? ఇంతకుముందు డయాఫ్రమ్ వాల్తో పాటు ఎగువ కాపర్ డ్యామ్ ని పూర్తిగా వాళ్ళు ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా దాన్ని నాశనం చేశారు. దీనివల్ల ఈ డయాఫ్రమ్ వాల్ నష్టం వల్ల పోలవరం ప్రాజెక్టులో ఎంత మేరకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందో తెలపాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. ఈ రోజు 443 కోట్లతో నిర్మాణం చేసిన డయాఫ్రమ్ వాల్ ని మళ్ళీ ఈ రోజు కొత్త డయాఫ్రమ్ వాల్ మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఆ రోజు పీపీఏ హెచ్చరించిన, రిక్వెస్ట్ చేసినా కూడా పెడచెవిని పెట్టి మరి 2020లో వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని నేను చెప్పడం కాదు అధ్యక్ష. సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్లే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. మానవ తప్పిదం, ఇది ప్రకృతి తప్పిదం కాదని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు ప్రజల సొమ్ము అధ్యక్ష, 990 కోట్లు పెట్టి మళ్ళీ నూతనంగా నిర్మాణం చేయవలసి వస్తుంది వాళ్ళు చేసినటువంటి తప్పిదానికి. 2025 జనవరి 18 నుంచి ఈ డీవాల్ నిర్మాణం ప్రారంభమైంది అధ్యక్ష.
ఇది కూడా ఎవరైతే బావర్ కంపెనీ ఏదైతే మనకి జర్మనీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఇందులో ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది. 2026 మార్చికి పూర్తవుతుందని వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు 2025 డిసెంబర్కే ఆ డీవాలు పూర్తి చేసేటువంటి విధంగా షెడ్యూల్ కూడా స్వయంగా పోలవరం వెళ్ళి చెప్పడం జరిగింది అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం, గ్రాడ్యుటీపై మండలిలో ప్రశ్నోత్తరాలకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమాధానమిచ్చారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచడం సహా సంక్షేమ పథకాలు వర్తింప చేయనున్నట్లు తెలిపారు. వారికి గ్రాడ్యుటీని ఇచ్చే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. ఈ నెల 8న మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు దీన్ని ప్రకటిస్తారని తెలిపారు. గ్రాడ్యుటీ కోసం 20 కోట్లు ఖర్చవుతుందని, ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు తెలిపారు. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య సుశీలమ్మ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో తన భర్తను ఎవరో ఏదో చేసి ఉంటారని సుశీలమ్మ అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం తీవ్ర అనారోగ్యంతో శ్వాస అందడం లేదని రంగన్నను పోలీసులు పులివెందుల నుంచి కడప రిమ్స్కు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ నిన్న రంగన్న మృతి చెందాడు. సుశీలమ్మ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా హత్య కేసులో రంగన్న ప్రత్యక్ష కీలక సాక్షి కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసు నిగ్గు తేల్చాలని సిఐ ఉలసయ్యను జిల్లా పోలీసులు విచారణాధికారిగా నియమించారు. రంగన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిఐ ఉలసయ్య తెలిపారు. దోశ తిన్నాడు, నువ్వు తిన్నాను కూడా నన్ను కూడా కన్నాడు. నేను దూచికి పోతాను, ఏడ్చి కళ్ళ నీళ్లు పెట్టినాడు. నువ్వు ఈ పొద్దు 80 ఉండని కూడా కన్నాడు. పోకుంటే అట్లా నా బాధ నేను నెరవేర్చుకోవాలి నేను ఉద్దేశంతో పోయినా. 6 సంవత్సరాలు మా ఇంట్లో పట్టించినారు. చేతులు కాళ్ళు కట్టేసినట్టు సబ్ జైల్లో పెట్టినారు. మేము ఏ పాప చేసి పెట్టినారు. మాకు ఎన్ని లక్షలు ఇచ్చి పెట్టినారు. పట్టుకునేటోడు పట్టుకోకుండా ఏమిలోని పట్టుకొని ఊగులు అన్నారు. అవు మాకు అనుమానమే. కనుక ఏమి అంతా కొట్టి కిల్లు కొట్టారు. కొట్టి 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 ఏమి ఢిల్లీకి తీసుకుపోయేది, కడపకు తీసుకొచ్చేది, జమ్మలవాడకు తీసుకుపోయేది. కొట్టి 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 7 కిల్లర్ అవి ఇచ్చవికండి తెలుస్తుంది. కంప్లైంట్ ఏమి ఇచ్చిందంటే గత 5 years నుంచి తను కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వలన సఫర్ అవుతున్నాడు. ఈ విషయంలో అతనికి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తుందమ్మా. పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్లో యాజ్ వెల్ యాజ్ కడప రిమ్స్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఇప్పించింది. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే శ్వాసకోశ ఇబ్బంది, తర్వాత ఊపిరి పీల్చుకోవడంలో కొద్దిగా ఇబ్బంది ఉందని. అతనికి 65 years అరౌండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ట్రీట్మెంట్లో భాగంగా చెప్పింది. ట్రీట్మెంట్ బేస్ చేసుకుని పులివెందుల టౌన్ ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసినారు. కాజ్ ఆఫ్ డెత్ కనుక్కోవాలి, మనకు పీఎం రిపోర్ట్లు అన్నీ వస్తాయి. టీమ్ ఆఫ్ డాక్టర్తో పీఎం చేపిస్తాం, తర్వాత ఆ విషయాలు బయట. సినీ నటుడు పోసాని కృష్ణమురళి పోలీస్ కస్టడీ విచారణ తీర్పును కర్నూలు జిల్లా ఆదోని కోర్టు రిజర్వ్ చేసింది. రిమాండ్లో ఉన్న పోసానని కస్టడీకి ఇవ్వాలని ఆదోని 3వ పట్టణ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం నుంచి పోసాని బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘ విచారణ తర్వాత బెయిల్ పిటిషన్ను కోర్టు రేపటికి వాయిదా వేసింది. పోలీస్ కస్టడీ తీర్పును రిజర్వ్ చేసింది. పోలీస్ కస్టడీకి అనుమతిస్తే న్యాయవాది సమక్షంలో ఎస్పీ లేదా డీఎస్పీ కార్యాలయంలో విచారణ చేయాలని పోసాని తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. భారత్పై ట్రంప్ విధిస్తానన్న ప్రతీకార సుంకాలపై ఆయన ఈ మేరకు స్పందించారు. గత నెలలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల్లో సుంకాల అంశం ప్రస్తావనకు వచ్చిందని ఆయన చెప్పారు. అందులో భాగంగానే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్లో పర్యటిస్తున్నారని తెలిపారు. లండన్లోని చాటమ్ హౌస్లో ప్రపంచంలో భారతదేశ వృద్ధి పాత్ర అనే అంశంపై జయశంకర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలన్నింటికీ సమాన అధికారాలు ఉండాలనే విధానంలో ట్రంప్ పాలన సాగుతోందని జయశంకర్ తెలిపారు. అది భారత ఆలోచనలకు సరిగ్గా సరిపోతుందన్నారు. కశ్మీర్లో శాంతి పునరుద్ధరణ, ఆర్థిక పురోగతి, సామాజిక న్యాయం కోసం చర్యలు చేపట్టామని జయశంకర్ వెల్లడించారు. అయితే పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగాన్ని తిరిగి భారత్కు అప్పగించాలని డిమాండ్ చేశారు. అది జరిగితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పునరుద్ఘాటించారు. భారత్పై అమెరికా సుంకాల విషయమై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్లి చర్చిస్తున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం వస్తుందన్న ఆమె భారత్ ఎగుమతుల విషయాన్ని దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. The Commerce Minister, Shri Piyush Goyal ji, is already gone to US and he will be talking with the US Commerce Secretary and also US Trade Representative, the USTR as they say.
And based on the negotiation, he will have to come back and then we'll take a call. But before going, he's had consultations with a lot of stakeholders, and only after that he's gone to negotiate and talk with the US representatives. So it is only as we progress through the negotiation, we'll be able to make an assessment. But we keep Indians' export interests in mind. Even this meeting, there was a lot of question. The meeting which we held before we came here, there was a lot of question about how India's export interests will be protected, particularly also as you are asking about export interests of Andhra Pradesh. This is the response that I can give you now. At the moment, we are seized of the problem, and the Commerce Minister is gone there for talking with the US representatives. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వగ్రామం క్రైవీహెరిపై రష్యా దళాలు భీకర వైమానిక దాడులు చేశాయి. ఓ హోటల్పై జరిగిన దాడిలో 4 మృతి చెందగా 31 మంది గాయపడినట్లు జెలెన్స్కీ తెలిపారు. క్షిపణి దాడి జరిగిన హోటల్లో అమెరికా, బ్రిటన్, ఉక్రెయిన్కు చెందిన పౌరులు ఉన్నట్లు చెప్పారు. పేలుడు దాడికి సమీపంలోని 14 భవనాలు ధ్వంసమైనట్లు వెల్లడించారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో రక్షించిన సహాయక సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తుది హెచ్చరికను హమాస్ పెడచెవిన పెట్టింది. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పుడే మాత్రమే మిగిలిన బందీలను విడుదల చేస్తామని తేల్చి చెప్పింది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెనక్కి తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. కాల్పుల విరమణ ఒప్పందం 2వ దశపై చర్చలు జరపాలన్న హమాస్ తాము విడుదల చేస్తున్న బందీలకు బదులుగా ఎక్కువ సంఖ్యలో పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని పేర్కొంది. గాజా నుంచి పూర్తిగా ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేసింది. చర్చలే బందీలను విడిపించుకోవడానికి ఉత్తమమైన మార్గమని వ్యాఖ్యానించింది. తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 25 మంది బందీలను విడుదల చేసిన హమాస్ మరో 8 మంది బందీల మృతదేహాలను అప్పగించింది. బదులుగా 2000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇంకా హమాస్ వద్ద 24 మంది బందీలు సజీవంగా ఉన్నారని భావిస్తున్నారు. 34 మంది బందీల మృతదేహాలు కూడా హమాస్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.